కృపగలిగిన మా తండ్రి, స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు, మా ఆరాధనలు అయా మా స్తుతులన్నీ స్వీకరించారు నాయన. మరి ఇప్పుడు నీ వాక్యంలోనికి తీసుకుని పోతుండగా బలహీనంగా ఉన్న నన్ను మీరు బలపరిచి మీ సిలువు చాటున మరుగు చేసుకుని నాతో మా అందరితో కూడా సూటిగా తేటగా మాట్లాడమని, మీ వాక్యము చేత మా ఆత్మలను బలపరిచి తృప్తిపరచమని, మా ఆత్మలను అభిషేకించమని ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. 128వ కీర్తన. నేను ఈరోజు ఏ వాక్యం చెప్పాలి రెండవ సర్వీసులో అని తర్జన భర్జన పడతా ఉన్నా. ఈ వాక్యాన్ని ఎప్పుడో నేను సిద్ధపడ్డాను. చాలా పర్యాయాలు నేను అనేక చోట్ల మాట్లాడాను. మరలా ఎందుకనో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 128వ కీర్తనని నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొకసారి ఆయన మాటలు మీకు చెప్పాలని నేను ఈరోజు మరలా సిద్ధపడి నిలవబడ్డాను. ఈ 128వ కీర్తన మీ అందరికీ సుపరిచయం. చాలా చక్కని మాటలు, చక్కని పదాలు, చాలా సులువుగాను చాలా తేలికగాను చాలా అర్థమయ్యేటట్లు మనకు అగుపిస్తాయి. బైబిల్ గ్రంథములో అతిపెద్ద పుస్తకం కీర్తనలే. 150 అధ్యాయాలు ఉన్నాయి. ఈ కీర్తనలు చదువుట వలన దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం మనకెక్కువ జరుగుతుంది. హల్లెలూయా. కీర్తనల పుస్తకాన్ని ఎక్కువగా మనం చదివి ధ్యానించటం వల్ల ప్రార్థన వస్తుంది, పాటలు, స్తుతులు, ఆరాధన వస్తుంది. వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం బాగా నేర్చుకోగలుగుతాం. అంత కృప ఈ కీర్తనల గ్రంథములో ఇమిడి ఉన్నది. ఈ కీర్తనలన్నీ కొంతమంది అనుకుంటారు దావీదు గారే రాశారు అనుకుంటారు. లేదండి, లేదు. 150 అధ్యాయాల్లో ఇంచుమించు ఒక 75 నుంచి 80 అధ్యాయాలు దావీదు గారు రాశారు. అంటే సగానికి పైగా ఆయన రాసిన మూలాన దావీదు కీర్తనలు అంటారు. తప్పేం కాదు, సింహభాగం అయింది కనుక. మోషే గారు రాశారు, సొలొమోన్ గారు రాశారు, కోరహు రాశారు, కోరహు కుమారులు రాశారు, ఆసాపు రాశారు, ఆసాపు కుమారులు రాశారు. ఇంకా కొన్ని కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. ఇంతకీ కీర్తన అంటే అర్థం చెప్పలేదు మీకు, చూసారా? కీర్తన అంటే పాట. చెప్పండి, కీర్తన అంటే ఏంటి? కీర్తనలు అంటే ఏంటి? పాటలు, గానములు. దేవునికి స్తోత్రం. ఈ 128వ కీర్తన చాలా ప్రత్యేకమైనది. ఈ అధ్యాయానికి నేను ఏమని టైటిల్ పెట్టుకున్నానంటే భక్తి గలవారి భాగ్యములు. చెప్పండి, భక్తి గలవారి భాగ్యములు. ఇంకోసారి, భక్తి గలవారి భాగ్యములు. దేవునికి స్తోత్రం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అంటే భాగ్యము అంటే ఆరోగ్యం కంటే గొప్పది. ఆరోగ్యంగా ఉంటేనే లేస్తాం, తిరుగుతాం, తింటాం, పని చేసుకుంటాం, ఆనందిస్తాం. ఆరోగ్యం లేకపోతే, మొన్న జాన్వర్డ్కి జ్వరం, చాలా ఎక్కువ జ్వరం వచ్చింది. గిలగెచ్చగా తిరిగేవాడు ఏమండి తాతగారు లేక మామగారు లేక ముసుకేసేసుకుని, దేవునికి స్తోత్రం,
నేను అనే మాట ఏంటంటే ఆరోగ్యమే మహా భాగ్యం. బంగారం కన్నా, వెండి కన్నా, కారు కన్నా, స్థలం పొలం కన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే అవెన్నున్నా ఏం చేస్తాయి? ఎంతున్నా ఏం చేస్తాయి? ఇప్పుడు నా మాట ఏంటంటే భక్తి గలవారి భాగ్యములు. భక్తి లేని వారి గురించి ప్రస్తావన లేదు ఇప్పుడు. భక్తిహీనుల గురించి, భక్తి రహితుల గురించి, భక్తిని విడిచిపెట్టిన వారి గురించి, బొత్తిగా భక్తిని పక్కన పెట్టేసిన వారి గురించి మనం మాట్లాడటం లేదు ఈరోజు మన మాట ఏంటంటే, మన వాక్యం ఏంటంటే భక్తి గలవారి భాగ్యములు. చాలా విషయాలు ఉన్నాయి ఈ 128వ కీర్తనలో. ఒక 4 లేక 5 విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. తొలుత అసలు దేవుడంటే భక్తి. దేవుడంటే భక్తి మనకి కావాలి. హల్లెలూయా. దేవుని భక్తి లేని తరం పెరిగిపోతుంది. భక్తి చేసేవారు ఏమండి సన్నగిల్లిపోతున్నారు. ఏమండి నామకే వాస్తా భక్తి. ఈరోజు ఆదివారం వెళ్ళాలి, ఈరోజు నెల సన్నిధి తీసుకోవాలి సంస్కారం, ఇంకోటి ఏదైనా కార్యక్రమం తప్పదు వెళ్ళాలి అని కేవలం బలవంతపు కాదు కూడదన్నట్టు, తప్పదురా బాబు మా నెత్తి మీద ఈ గుదిబండ అన్నట్టుగా చేసేవారు ఎక్కువైపోతున్నారు. మనస్సుతో, హృదయముతో నేను నా దేవుణ్ణి, నేను నా తండ్రిని కొలవాలి, నేను స్తుతించాలి, నేను పూజించాలి, నేను ఆరాధించాలి అనుకునే మనస్సుతో వచ్చేవారు తగ్గిపోతున్నారు. హల్లెలూయా. రోజులు చాలా బిజీ. ఏమండి తీరిక లేనంత పనులు, మనకి తీరిక లేనంత పనులు. కాబట్టి దేవుడి విషయం వచ్చేసరికి లైట్గా తీసుకుంటున్నారు. అన్నం వండుకోవడం, కూరలు చక్కబెట్టుకోవడం, ఇల్లు సిద్ధం చేసుకోవడం, పిల్లల్ని సిద్ధం చేసుకోవడం, పనికి వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం, ఫ్యాక్టరీకి వెళ్ళడం, పొలానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా అసలు అరమరిక లేకుండా చక్కగా సెట్ చేసేసుకుంటున్నా. భక్తిని మాత్రం, దేవుడికి చేయాల్సిన భక్తిని మాత్రం చేద్దాములే, ఏంటంట తొందర, అప్పుడు ఏమంత కంగారు. నేనంటాను ఆ దేవుడు చల్లగా చూడబట్టే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబట్టే, నన్ను జ్ఞాపకం చేసుకోబట్టే పొద్దున్నే మంచం మీద నుంచి లేచాం మనం. మొన్న ఆదివారం బొబ్బనపల్లి గ్రామంలో ఏమండి సంఘ పెద్ద గారు, ఆయన పేరు పాముల నరసింహమూర్తి, ఎహెజ్కేల్ అని నామకరణం చేశారు పెద్దయ్య గారు. ఎహెజ్కేల్ సంఘ పెద్ద, అంత పెద్ద వయసేం కాదు, 50 సంవత్సరాలు. 3 పిల్లలైతే ఒక పాపకు పెళ్లి చేశారు. బాబు ఉన్నాడు, పాప ఉంది. 3 పిల్లలైతే ఒక బిడ్డకే పెళ్లి చేశారు. 50 సంవత్సరాలు, 50 కూడా నిండ్ల. పోయిన ఆదివారం అయ్యగారండి కొంచెం బాగుంటలేదండి, హాస్పిటల్కి చూపించుకున్నానండి, ప్రార్థన చేయండి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. మళ్ళా ఫోన్ చేసి ఒకరోజు ఇంటికాడ ప్రార్థన పెట్టండి, డాక్టర్ గారు ఎన్ని టెస్టులు చేసినా సార్ అంతా బాగుంది,
ఏం తేడా లేదంటున్నారు, కానీ నాకు మాత్రం ఇలా ఇలా అండి, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అంటే అప్పటికప్పుడు ప్రార్థన పెట్టాం. గట్టిగా ప్రార్థన చేశాం, అందరం కలిసి వాక్యం చెప్పాను, ఆరాధన చేశాను. ప్రార్థన అయ్యాక ఎలా ఉన్నారండి ఎస్కేల్ గారు అంటే, చాలా బాగుందండి, చాలా బాగుందండి, ఆరాధనలో నాకు గంతులు వేసేయాలనిపించిందండి, వాక్యం కూడా బాగా తేటగా చెవుల్లోకి వెళ్ళిందండి, నెల రోజులు బట్టి సరిగా నాకు వాక్యము వినబుద్ధి అవ్వట్లేదు, ఆరాధనలో కూర్చోబుద్ధి అవ్వట్లేదు, ఈవేళ చాలా బాగుందండి, తగ్గిపోయిందండి అని సంతోషంగా సాక్ష్యం చెప్పి 11, 12 బొబ్బనపల్లిలో మీటింగ్స్. ఆ మీటింగ్స్లో నేను మొదటి సాక్ష్యం చెప్తానండి, ఇంత తేడా చేసింది, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నాక నన్ను దేవుడు బాగు చేశాడని ఫస్ట్ నాకే అవకాశమేండి, నేనే సాక్ష్యం చెప్తాను అన్నారు. అన్న ఆయన సోమవారం ప్రార్థన పెట్టాం, మంగళవారం గడిచింది, బుధవారం సాయంకాలం 11 గంటలకి చనిపోయారు. క్రిందటి ఆదివారం ఆయన ఉన్నారు, ఈ ఆదివారం ఏమో ఆదరణ కూడిక ఇంటి దగ్గర. కిందటి ఆదివారము బలంగా ఉన్నారు ఆయన, సోమవారం ప్రార్థనలో ఏకీభవించారు, మంగళవారం హాస్పిటల్కి వెళ్ళారు, బుధవారం కూడా నీరసంగానే ఉన్నారు. వాళ్ళ పాప విజయవాడలో ఉంటే ఆ పెద్ద పాప వాళ్ళు విజయవాడ తీసుకొచ్చే తమ్ముడా, మేము అక్కడ చూపిస్తాం, మన అందరం చూపిద్దాం మంచి హాస్పిటల్ అంటే, సరే బొత్తిగా అసలు కూర్చోలేకపోతున్నాడు రైల్లో, కాబట్టి కొంచెం 2-3 రోజులు ఇక్కడ మందులు వాడాక తీసుకొస్తామని చెప్పాడు బాబు. సడన్గా బుధవారం రాత్రి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం గుళ్ళో ఉన్న వ్యక్తి ఈ ఆదివారం చనిపోయి 5వ రోజు అయిపోయింది. 5వ రోజు ఈవేళ ఆదరణ కూడిక. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు చల్లగా చూస్తేనే, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటేనే మనకి ఏమున్నా, ఎవరున్నా, ఎంతున్నా, ఏమైనా. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే అంతే. హల్లెలూయా. మనం కలిగి ఉన్న వాటిని బట్టి, సంపాదించుకున్న వాటిని బట్టి, కూడబెట్టుకున్న వాటిని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు, కానీ మనలను ఈ విధంగా జీవింపచేయుచున్న దేవుణ్ణి బట్టే మనము ప్రతి దినము అతిశయించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తి కలిగిన వారి భాగ్యములు, చాలా స్పీడ్గా చెప్తాను, త్వరితగతిని చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. 2వ వచనములో ఉంది, భక్తి గలవారికి కలిగే భాగ్యము ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. చూడండి, నిశ్చయముగా, ఖచ్చితంగా నీ చేతులతో నీవు పడిన కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. చాలామంది అనుభవించట్లేదు, సంపాదిస్తున్నారు. అనుభవించే సమయం వచ్చేసరికి, శుభ్రంగా బతుకుతాము అనుకునేసరికి, అమ్మయ్యా అన్నీ తీరిపోయాయి, అన్నీ తొలగిపోయాయి, ఇంకా నింపాదిగా ఉందాము రా నాయన అనుకునే టయానికి రకరకాల హల్లెలూయా హల్లెలూయా దేవుని యందు భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే, నిశ్చయముగా, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. కొంతమంది కష్టపడరు అనుకోండి, కష్టపడకుండా సంపాదిస్తారు, మోసం చేసి, మాటలు మార్చి, బ్రోకరైజ్ చేసి, ఇక్కడవి అక్కడవా పెట్టి, అక్కడ కమిషన్, ఇక్కడ కమిషన్, ఇక్కడ కమిషన్, అక్కడ కమిషను. క్రైస్తవులమైనటువంటి మనకి
దేవుని యందు భయభక్తులు కలిగిన మనకి అది మంచి పని కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదామును చేసి, ఏమండి, నీవు తోటని సేద్యపరచాలి, నీవు తోటకి కాపు కాయాలి అన్నారు. హల్లెలూయా. అప్పటికి ఇంకెవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. అయినా దేవుడు పని చెప్పాడు, నీవు తోటని సేద్యపరచాలి, నీవు తోటకి కాపలా కాయాలి. తోటని సేద్యపరచటానికి, తోటకి కాపలా కాయటానికి ఆదాముని ఏదెనులో ఉంచారు. హల్లెలూయా. మనము కష్టపడాలి మన కుటుంబం కోసం, మనం కట్టుకున్న భార్య కోసం, మనం సంపాదించుకున్న పిల్లల కోసం కష్టపడాలి. కష్టపడడానికి సిగ్గుపడకూడదు, కష్టపడటానికి మోమాట పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టపడటం దేవుని లక్షణం. కష్టపడటం దేవుని ఆజ్ఞ. నీకే పని ఇచ్చారు, ఆ పనిని ఇష్టపడు, ఆ పనిలో కష్టపడు. కష్టం లేకుండా ఏదైనా సంపాద్యం, శ్రమ లేకుండా ఏదైనా కలిసి వచ్చేస్తుంది. పైసా పెట్టుబడి లేకుండా ఎంత నీకు వచ్చి పడిపోతుందంటే అది పాపము. చెప్పండి, అది పాపము. వద్దు. క్రైస్తవులమైనటువంటి మనం వాటికి దూరంగా ఉందుముగాక. చేస్తున్నారు కొంతమంది అలాంటి పనులు, కానీ క్రైస్తవులమైనటువంటి మనకు మాత్రం అవి తగదు. నీకు ఆరోగ్యం ఉంది, వయసు ఉంది, కష్టపడగలవు, కష్టపడు. దేవుడు నీకు ఇచ్చిన పనిలో నీవు శ్రమించు. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే భాగ్యాలలో మొట్టమొదటిది నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. అనుభవించలేని స్థితిలో ఉన్నారు. తినడానికి నోచుకోలేకపోతున్నారు, కట్టుకోవడానికి నోచుకోలేకపోతున్నారు. అనుభవించటానికి, సుఖించటానికి, సంతోషించటానికి ఏమండి భాగ్యం లేకుండా ఉన్నారండి. అయితే నేను చెప్తున్నటువంటి ఈ మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే మొదటి భాగ్యం ఏంటంటే నీ కష్టార్జితమును ఆయన నీవు అనుభవించేటట్లుగా చేస్తాడు. అన్యాక్రాంతమయ్యే అవ్వదు. నీ కష్టార్జితము పరుల గుట్టు కాదు. నీ కష్టార్జితము అనవసరంగా వృధా పోదు. హల్లెలూయా. దేవుని యందు భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే మొదటి భాగ్యం అది. నీ కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు. అలా దీవించుట చేత నువ్వు పొందుకున్న నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నేను అనుభవిస్తాను. రెండవ భాగ్యం చూడండి, ఈ 2వ వచనంలోనే ఉన్నది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చెప్పండి, రెండవ భాగ్యం ఏంటంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, మంచి జరుగును. ధన్యుడవు అంటే మన భాషలో అదృష్టవంతుడవు. అదృష్టవంతుడని ఎవరినంటారు? 2 కొడుకులు పుట్టారనుకో నువ్వు అదృష్టవంతుడురా, 4 కొడుకులు పుట్టారనుకో నువ్వు అదృష్టవంతుడురా. దేవునికి స్తోత్రం చెప్పండి. భేషజాలు, పక్షపాతాలు పెట్టి చూస్తున్నాం మనం.
ఆడైనా మగైనా దేవుడు ఇవ్వాల్సిందే. ఆడని మగగా చేయలేము, మగని ఆడగా చేయలేము. మనం దేవుడికి తెలుసు నీకెవరినివ్వాలో, నీకెవరి ద్వారా సంతోషమో, నీకెవరి ద్వారా ఆనందమో వారినిస్తాడు. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమతి. పెళ్ళికి ఎంతోమంది బంగారం ఇస్తారు, వెండి ఇస్తారు, గాజు వస్తువులు ఇస్తారు, లామినేషన్స్ ఇస్తారు, లేకపోతే ఫ్లవర్ బొకేలు ఇస్తారు, డబ్బులు కట్నం పెడతారు, ఇంకేదో జ్ఞాపకార్థంగా ఇస్తారు. అయితే అవన్నీ ఉండవు, కానీ దేవుడిచ్చే బహుమతి మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ బహుమతి పేరేంటంటే గర్భఫలము. దేవునికి స్తోత్రం. స్త్రీ అని పురుషుడని మనం విభజించకూడదు. వారైనా వీరైనా ఒక్కటే. దేవుడిచ్చిన బహుమతి. చెప్పండి, దేవుడిచ్చిన అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొడుకులున్నోళ్ళు గొప్ప కాదు, కూతుళ్ళున్నోళ్ళు తక్కువ కాదు. హల్లెలూయా. దేవునికి తెలుసు నాకెవరినివ్వాలో వారినిచ్చాడు, మీకెవరినివ్వాలో వారినిచ్చాడు. ఇంకా ఆలోచించొద్దు. ఆ బిడ్డలే నీకు దీవెన, ఆ బిడ్డలే నీకు ఆశీర్వాదం. నీ పోలిక, నీ రూపం, నీ అందం, నీ తెలివి, నీ అలవాట్లు, నీ పనులు, నీ పద్ధతులు, నీ రక్తం, నీ బీజం సేమ్ టు సేమ్ నీకులాగే. తల్లిదండ్రులు అనుకుంటారు నా పోలిక. లేదండి, నా పోలిక. దేవునికి స్తోత్రం. తండ్రికేమో నా పోలికలు కనపడతాయి, తల్లికేమో నా పోలికలు కనపడతాయి. నేను అంటాను, నీ బిడ్డలో మీ ఇద్దరి పోలికలు ఉన్నాయి. ఈ రంగు, ఈ తోలు, ఈ ముక్కులు, ఈ చెవులు కొంత అటు ఇటు అయినా సరే మీ ఇద్దరు కూడా ఉన్నారు మీ పిల్లల్లో. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు గడుస్తుండగా అవన్నీ మీకు తెలుస్తాయి. ఎప్పుడు చూసే మీకు తెలియదు. ఆ పద్ధతులు, ఆ మాట తీరు, ఆ నడక ఎంత అద్భుతమండి దేవుడు సృష్టి. సేమ్ తల్లిదండ్రులమైనటువంటి మనం ఎలా ఉన్నామో మన పిల్లలు సేమ్ అలాగే. అది ఏంటనుకున్నారు? దేవుని ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం. మిమ్మల్ని పోలి మీ రూపు, మీ విధి విధానంతో మరొక జనరేషన్ దేవుడు మీ తర్వాత. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నటువంటి రెండవ భాగ్యం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి భాగ్యాల్లో రెండవ భాగ్యం ఏంటంటే ఆశీర్వాదము, మేలు పొందుతారు. దేవునికి స్తోత్రం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. బహుశా కొంతమంది అనొచ్చు, నువ్వు చాలా బ్యాడ్రా, ఆడు చూడరా చాలా లక్కీ, నీకు ఆడపిల్లలరా, నీకు అత్తగారు సపోర్ట్ లేదురా, మీకు మీ అమ్మోళ్ళు సపోర్ట్ లేదురా, ఆడు చూడరా, ఆవిడ చూడరా అని కొంతమంది మనలను ఎగదోస్తూ ఉంటారు. మన మధ్య పొరపచ్చులు పెట్టాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ మాటలకు మీరేం సింక్ అయిపోవద్దండి. అన్నీ చూచువాడు, అన్నీ జరిగించువాడు, ఎవరిని ఏ విధంగా నడిపించాలో, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన సెలవు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కలుగదు, ఏది నీకు జరగదు. కాబట్టి వాక్యం చెప్తుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని అంటే, భక్తి కలిగిన వారి రెండవ భాగ్యం ఏంటంటే, భక్తి కలిగిన వారి రెండవ భాగ్యం ఏంటంటే నీకు ఆశీర్వాదము, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
ఆశీర్వాదాలు మనుషుల ద్వారా వస్తాయి, దేవుని ద్వారా వస్తాయి, సాతాను ద్వారా కూడా వస్తాయి. మనుషుల ద్వారా వచ్చే దీవెనలు ఆ మనిషి ఉన్నంత వరకు, లేక నువ్వు ఉన్నంత వరకు. ఆ మనిషి మనసు మారినా, నీ మనసు మారినా ఆ ఆశీర్వాదాలు దీవెనలు ఆగిపోతాయి. దేవుడు తన బిడ్డలు దీవించేస్తున్నాడని సాతాను కూడా దీవిస్తున్నాడు తన బిడ్డల్ని. ఆ దీవెనలు ఎంతకాలం అంటే, పక్షికి రెక్కలు వచ్చే వరకే తల్లి దగ్గర ఉంటుందట, రెక్కలు రాగానే తుర్రున ఎగిరిపోద్దట. అలాగా సాతాను ఇచ్చే ఆశీర్వాదాలు ఏమండి అకస్మాత్తుగా వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. దేవుని ఆశీర్వాదమే స్థిరం, దేవుని దీవెనే శాశ్వతం అండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఎవరికంటే భక్తి కలిగిన వారికి. మూడవ భాగ్యం ఏంటంటే, మూడవ వచనం, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె. భక్తి గలవారి మూడవ భాగ్యం ఏంటంటే, భక్తి కలిగి ఉన్న వారి మూడవ భాగ్యం ఏంటంటే, నీ భార్య నీ ముందు లేదా నీ వద్ద ఏమండి ఎలా ఉంటుందంటేనంట, ఫలించు ద్రాక్షావల్లి వలె. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలభరితమైన జీవితం. ద్రాక్షావల్లికి బైబిల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ద్రాక్షావల్లి దేవుడు కోరుకున్నది. తనను పోల్చుకున్నాడు ద్రాక్షావల్లిని. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. ద్రాక్షావల్లిని దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. అలాంటిది దేవుడు పలుకుతున్నాడు, నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వారి మూడవ భాగ్యం. ఇక్కడ భార్య అనుంది అంటే భర్తలకేనా ఇది? లేదు, అక్కడ భర్త కూడా మనం పెట్టుకోవచ్చు, తప్పు లేదు. హల్లెలూయా.